హలో గాయ్స్, హాయ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మిగతా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరికైతే జీకే జిఎస్ కంపల్సరీ వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారో, ప్రతి ఒక్క ఎగ్జామ్లో జీకే జిఎస్ గురించి బాగా అడుగుతూ ఉంటారు, హిస్టరీ గురించి బాగా అడుగుతూ ఉంటారు. హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా అయినా కానీ, ఏన్షియంట్ ఇండియా అయినా కానీ, మోడర్న్ ఇండియా అయినా కానీ చాలా డెప్త్గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. స్టాటిక్ ఫ్యాక్ట్స్ గురించి అడుగుతూ ఉంటారు, మెడివల్ ఇండియాలో ఏమేమి జరిగింది కాబట్టి. సో దిస్ ఈస్ ద బుక్ ఫ్రమ్ సతీష్ చంద్ర. నేను ఆల్రెడీ ఒక రీసెంట్ వీడియోలో దీని గురించి చెప్పాను. దీంట్లో మనం ఏమేమి చదవాలి ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇండియా అండ్ ద వరల్డ్లో యూరోపియన్స్ ఎలా మన ఇండియాలోకి వచ్చారు, అరబ్ వాళ్ళు ఎలా వచ్చారు, తర్వాత ఆఫ్రికన్స్ వాళ్ళు ఎలా వచ్చారు అనేది దీంట్లో మనం చాలా డెప్త్గా చదవాల్సి వస్తుంది. తర్వాత నార్థన్ ఇండియాలో ఏజ్ ఆఫ్ 3 ఎంపైర్స్, ఓకే, ప్రతిహారాస్ వాళ్ళు, రాష్ట్రకూటాస్ వాళ్ళు, పొలిటికల్ ఐడియాస్ అండ్ ఆర్గనైజేషన్ ఆ టైంలో ఎలా ఎమర్జ్ అయింది, వీటన్నిటి గురించి దీంట్లో ఈ బుక్లో పర్టికులర్లీ చాలా డెప్త్గా మెన్షన్ చేశారు. తర్వాత సౌత్ ఇండియాలో మన చోళా ఎంపైర్ ఎలా ఎమర్జ్ అయింది, ఓకే, ద రైజ్ ఆఫ్ చోళా ఎంపైర్, ఏజ్ ఆఫ్ రాజరాజ అండ్ రాజేంద్ర 1, దీని గురించి చాలా వీడియోస్లో చాలా ఎడ్యుకేటర్స్ వాళ్ళు చాలా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎంత విన్నా కూడా మీరు కంపల్సరీ బుక్ అనేది చదవాల్సిందే. ఓకే, మీరు ఇది బుక్ చదవాలి, తరోగా చదివితేనే మీకు అర్థమవుతుంది. పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఈ చోళా ఎంపైర్లో ఏమేమి జరిగింది, ఏ కింగ్స్ ఉన్నారు, ఎలా చోళా ఎంపైర్ డైనాసిటీ అనేది ఎమర్జ్ అయింది అనేది మీరు బాగా డెప్త్గా చదవాల్సి వస్తుంది. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్, ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ 800 to 1200 బీసీలో ఎలా ఉండేది, ఇదంతా కూడా దీంట్లో మీకు డెప్త్గా మెన్షన్ చేశారు. అక్కడ ఆ టైంలో ఉన్న ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉన్నాయి, నేచర్ ఆఫ్ సొసైటీ ఎలా ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఎమర్జ్ అయింది, కండిషన్స్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉంది, అక్కడ డ్రెస్, ఫుడ్ అండ్ అమ్యూజ్మెంట్స్ ఆ కాలంలో ఎలా ఉన్నాయి, తర్వాత ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ రిలీజియస్ లెర్నింగ్ ఎలా ఉండేది ఆ కాలంలో ఈ బుక్లో అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది, ఓకే, గజన్వీస్, రాజ్పూట్ స్టేట్స్, టర్కీస్ కాన్సిక్వెన్సెస్, బ్యాటిల్ ఆఫ్ తరాయన్ ఎలా అయింది, టర్కీస్ కాంక్వెస్ట్ ఆఫ్ గంగా వ్యాలీ ఎలా జరిగింది, కాజెస్ ఆఫ్ ద డిఫీట్ ఆఫ్ ద రాజ్పూట్స్ ఎలా జరిగింది, దీంట్లో బాగా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఢిల్లీ సల్తనట్ ఎలా ఎమర్జ్ అయింది, కింగ్స్ ఢిల్లీ సల్తనత్ కాలంలో రూల్ చేశారు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంది. తర్వాత ఏజ్ ఆఫ్ విజయనగర అండ్ బ్రాహ్మణీస్, అండ్ తర్వాత స్ట్రగల్ ఫర్ ఎంపైర్ ఇన్ నార్త్ ఇండియా ఎలా ఉండేది, స్ట్రగల్ ఫర్ వాట్ యూ కాల్ ఇండియా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 17th centuryలో ఇండియా ఎలా ఉంది అని కూడా దీంట్లో బాగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గైస్. తర్వాత ఆ కాలంలో కల్చరల్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్స్ ఎలా జరిగింది, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, పెయింటింగ్ ఎలా ఉంది, లాంగ్వేజ్ ఎలా ఉంది. అందుకే నేను చెప్పాను కదా, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే మనం హిస్టరీ తోటి లింక్ చేసుకుంటా మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చదవాల్సి ఉంటుంది గైస్. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు ఈ బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా. ఒకసారి మీరు సిలబస్ అనేది చదవండి. ఓకే, ఢిల్లీ సల్తనట్ ఎలా ఎమర్జ్ అయింది, ఈస్టర్న్ ఇరాన్ ఎలా ఉంది ఆ కాలంలో, పోర్ట్స్ ఇన్ ఇండియన్ ఓషన్స్, పోర్ట్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫేమస్ పోర్ట్స్ ఉంది ఎక్కడ అంటే విజయవాడ ఈజ్ ద రీజియన్ ఫర్ ఫేమస్ ఫర్ పోర్ట్స్ అని ఉంటుంది. అలాగే కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఇండియాలో వాటి ఇంపార్టెన్స్ గురించి రిలేట్ చేసుకుంటూ మనం చదవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద బుక్ విచ్ యూ హ్యావ్ టు రీడ్ వెరీ థరోలీ విత్ లింకింగ్ టు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.